ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి అయితే జరుగుతుంది. బోనాల సందడి అంటేనే గుర్తుకొచ్చే వాళ్ళు జోనిలో అయితే వాళ్ళు ఈసారి ఆ బోనాలు తీయం దేవాలయంలో అని చెప్పేసి అంటున్నారు. అసలు దానికి గల కారణం ఏందో మనతో పాటు జోని శ్యామల గారు ఉన్నారు, ఆయన అమ్ముతున్నారు. మేడం చెప్పండి, ఏంది అసలు? మాకు గతంలో ఇక్కడ మొన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులను కొట్టడం జరిగింది, పోతన్నలని కూడా కొట్టడం జరిగింది. పోతరాజులకు విలువ ఇవ్వకుండా పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇవన్నిటికీ నిరసనగా మేము బోనం చేయట్లేదు. ఎందుకంటే నీ ఒడిబియ్యం పట్టు వస్త్రాలు కళ్యాణం కోసం అని ఏదైతే పట్టు వస్త్రాలు తెస్తానో ఆ వస్త్రాలు తీయకుండా ఆ అమ్మవారికి సమర్పించకుండా ఆపేశారు. కళ్యాణం అయిపోయాక నన్ను వదిలారు. సో అది హేయనీయమైన క్రియ. ఎందుకంటే ఎప్పుడు మేము వెళ్ళి అక్కడ కళ్యాణంలో తలంబ్రాలు పోసి మేము పోయించుకొని ఇప్పటికీ 32 సంవత్సరాలు అయింది. పసుపు కొమ్ము కట్టుకుంటాం ప్రతి కళ్యాణం రోజు ఇది కట్టుకొని మారు మంగళవారం కరెక్ట్ వారం అయింది ఈ రోజు ఇది తీసేస్తాము. వారం వరకు మేము ఇది అమ్మవారి కళ్యాణం చేసుకొని ప్రతి సంవత్సరం ఇది మేము ధరిస్తాం. దీనికి ఒక విలువ ఇవ్వకుండా మేము అలా అలంకరించుకొని వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎక్కడ మీ రెవెన్యూయే కదా పెరుగుతుంది. మేము పట్టు వస్త్రాలు ఇచ్చినా మీ రెవెన్యూనే, ముక్కు పుడకలు ముడుపులు ఇవన్నీ మేము ఇస్తుంటే మీ ఎండోమెంట్కే కదా. అది మేము లేనోళ్ళకి మేము ఇప్పుడు మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. కాంట్రవర్సీ తీయాలని అనుకోవట్లేదు. రాష్ట్రం ప్రభుత్వం దిగి వచ్చి మా శివశక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా దురుసుగా ప్రవర్తించకుండా కొట్టడం, లాఠీ చార్జ్ ఏంటంటే పోతురాజు మీద లాఠీ చార్జ్ ఏంటంటే అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే రేపు ఇవాళ వాళ్ళని కొట్టారు, రేపు మమ్మల్ని ఎట్లా చేయాలి? బోనం కల్చర్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి మేము కల్చర్ ముందుకు తీసుకెళ్లాలంటే మీరు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక డిక్లేర్ చేయాలి, ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలలో దేవాలయాల్లో మా శివశక్తులను కూడా కమిటీ మెంబర్స్గా పెట్టుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కొంతమంది రాజకీయం కూడా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలా జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇలా జరిగిందని చెప్పేసి గతంలో ఎప్పుడైనా జరిగింది ఇలాంటి? గతంలో కూడా జరిగాయి, కానీ అట్లీస్ట్ వాళ్ళు సమీక్షించారు. వాళ్ళు మమ్మల్ని పిలిపించుకొని అడిగారు ఏంటి మీ ప్రాబ్లం అని. ఆ ప్రాబ్లం డిజాల్వ్ చేశారు, సాల్వ్ చేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ బాగానే జరిగినాయి, అంతకుముందు జరగలేదని అనట్లేదు. కానీ వాళ్ళు అట్లీస్ట్ మమ్మల్ని పిలిపించి మీకు ఏం కావాలి అని లోకల్ వాళ్ళు కదండి, వాళ్ళు లోకల్గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లోకల్, పద్మరావు గారు లోకల్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు 10 మీటింగ్లు అరేంజ్ చేశారు. వాళ్ళు ఇంటి దగ్గరే కాబట్టి 10 మీటింగ్లు అరేంజ్ చేసి ఎలా చేయాలి అని ఆలోచించేవారు. అది కాక కొంచెం రాష్ట్రంలో కూడా దేవాదాయకు సంబంధించిన వాళ్ళు కూడా కమిటీస్ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఎక్కడా చేయట్లేదు, ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. లాల్ దర్వాజా వైపు సింహవాహిని అమ్మవారి ఉమ్మడి దేవాలయాల్లో ఇప్పటి వరకు ఒక మీటింగ్ కూడా కాలేదంటే, ఆషాఢం వచ్చి 15 రోజులు అవుతుంది, ఒక మీటింగ్ జరగలేదంటే దీనికి మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి. ఇప్పటి వరకు మీరు లేకుండా బోనాలు అయితే జరగలేదు, ఈసారి బోనం తీయమని చెప్పేసి ఎట్లా చూసుకోవచ్చు? అవునండి, ఇప్పటి వరకు అయితే జరగలేదు. రాష్ట్రం బాగుండాలని అనుకుంటున్నాం. రాష్ట్రం దిగి వచ్చి మేము క్షమాపణ కూడా అడగట్లేదు. ఇప్పుడు కూడా మాకు కేవలం మమ్మల్ని వెళ్ళడానికి మేము క్షమాపణ అడగము. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తాం, మీకు క్షమాపణ చెప్తాం. ఒకవేళ మా వల్ల తప్పిదం అవుతే మేమే క్షమాపణ చెప్తాం మీకు. కానీ మీరు దిగి వచ్చి మాకు బోనాన్ని మంచిగా జరుపుకునే, బోనాల పండుగని మంచిగా జరుపుకునే విధంగా మీరు మాకు సహకరిస్తే మేము చాలా మీకు రుణపడి ఉంటాం. ఓకే, చూస్తున్నారా జోగిని శ్యామల గారి మాటలు అయితే వాళ్ళు క్షమాపణ కూడా కోరడం లేదు. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందికి గల వారిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే బోనం తీయకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎప్పుడైతే బోనాలు జరగలేవు, ఈసారి బోనం తీయకుంటే ప్రభుత్వానికి పెద్ద మచ్చగానే మిగిలిపోతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే వాళ్ళు బోనం తీయాలంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఒక కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు.